వెల్కమ్ టు వార్త. నేను దేవా. తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలో అటువైపు కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి కళ్యాణ లక్ష్మి, షాద్ ముబారక్ పథకాలపై అయితే మాత్రం తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఒక పక్క నుంచి 10 సంవత్సరాల పాటు కేసీఆర్ పాలనలో అటువైపు పథకాలు అయితే మాత్రం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ యువతకు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పథకం ఇది. ఇటువంటి పథకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఎట్లా చూడొచ్చు? ఎట్లా చూసేదేమున్నది? నిజంగా చెప్పాలంటే మేము 10 ఏళ్ళు పాలించినప్పుడు ఇటువంటి సమస్యలు ఎక్కడ ఎదురుగాలే. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఇటువంటి కుంటి సాకులు వస్తున్నాయంటే దీనికి కారణం మేమనుకునేది, మాకు అనుమానాలు కూడా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఇది వేయించి ఉంటాడు. రేవంత్ రెడ్డి దీన్ని నేపించి ఆపియాలా, కాకపోతే డైరెక్ట్గా ఆపితే జనాలు చీపురు గట్టలు తీసుకొని ఎంటబడతారని చెప్పి మరొక సాకు కావాలా. ఆ సాకు కూడా ఎట్లాంటి సాకు కావాలా? దాన్ని ఎవ్వరు ఏమననన్నటువంటి సాకు కావాలా. కోర్టు అన్నారు అనుకో, దాని మీద ఎవరు కామెంట్ చేయరు. కోర్టును అందరు గౌరవిస్తాం, కోర్టుల మీద మనకు నమ్మకం ఉందని చెప్పి చెప్తాం. నమ్మకం ఉంది కూడా. కానీ కోర్టు 4 వారాల సమయం ఇచ్చి 3-4 వాయిదాలు వేసినా కానీ వీళ్ళు కౌంటర్ దాఖలు చేయలేడంటేనే తెలుస్తుంది రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని కంటిన్యూ చేయకూడదు, పేదలకు లబ్ధి చేకూరకూడదు అని చెప్పి నిశ్చయించుకున్నాడు. కాబట్టే దాన్ని కావలసుకొని ఒక కుంటి సాకు చేత ఈ పథకాన్ని బంద్ చేస్తున్నాడు అని చెప్పి మేమందరం భావిస్తున్నాం. అంటే మీ పాలనలో అటువైపు ₹1,00,000 పాటు తులం బంగారం కూడా ఇస్తామని హామీ ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో. ఇప్పుడు అసలుకే కొసరు వచ్చినట్టు పథకమే కనుమరుగయ్యే పరిస్థితి. ఇది కూడా ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు పాపం ప్రజలు, పేదవాళ్ళు, వాళ్ళు ఏమనుకున్నారు, కేసీఆర్ సారు ₹1,116 ఇస్తున్నారు కదా, కాంగ్రెస్ వస్తే ఇంకా మీదికెళ్ళి తులం బంగారం వస్తుంది కదా, వచ్చేటిదైతే ఎక్కడ పోదు కదా, మీదికెళ్ళి ఇంకా తులం బంగారం ఇస్తామంటున్నాడు కాబట్టి ఆశపడ్డారు. దాంట్లో తప్పు లేదు. కానీ కొండ నాలుకకు మందు పెడితే ఉన్న నాలుక ఊడిపోయింది అన్నట్లు నేను ఇందాక ప్రెస్లో కూడా చెప్పిన, పాపం వాళ్ళు బంగారం గురించి ఆశపడితే ఉన్నటువంటి ఈ పథకమే వచ్చే ₹1,00,000 బంద్ అయ్యేటటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఎవరో కాదు, రేవంత్ రెడ్డి ఇదంతా కావాల్సుకొని చేపిస్తున్నాడు. ఇట్లా ఒక్క పథకం కాదు, కేసీఆర్ గారు ఆనవాళ్ళు అనేటటువంటి ప్రతి పథకాన్ని కూడా ఈయన నిర్వీర్యం చేయాలా, కేసీఆర్ గారి ఆనవాళ్ళు తీసేయాలనేటటువంటి ఉద్దేశం చేత ఈయన ఉన్నాడు. చాలా పథకాలు ఉన్నాయి, అట్లా 1-2 కాదు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ఉంది, కేసీఆర్ కిట్ ఉంది, గొర్రెలు ఉన్నాయి, కేసీఆర్ చేపలు ఉన్నాయి, అమ్మ ఒడి పథకం ఉంది, దళిత బంధు పథకము, కంటి వెలుగు పథకము, కేసీఆర్ నీళ్ళు అంటారు భగీరథ నీళ్ళు, కరెంటు, చివరికి కరెంటు కూడా చక్కగీయలేని కేసీఆర్ అనే పేరు ఏడిన పడితే దాన్ని తీసేయాలా, తుడిచేయాలా అనేటటువంటి ఈ ఐడెంటిటీ క్రైసిస్లో రేవంత్ రెడ్డి బతుకుతున్నాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి సొంతగా ఏం ఇమేజ్ లేదు, ఐడెంటిటీ లేదు. కేసీఆర్ గారు ఆనవాళ్ళు తీసేస్తేనన్నా నాకేమన్నా ఐడెంటిటీ వస్తుందేమో, నన్ను ప్రజలు ఎవరన్నా గుర్తుపడతాడేమో. ఇప్పుడు మనం చూసినాం చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి పేరే మర్చిపోతున్నాడు. ఎవడైనా కానీ ఏ సెలబ్రిటీ తీసుకున్నా కానీ ఏమో పేరు అని నెత్తుకోకునే పరిస్థితికి వచ్చింది. అంటే రేవంత్ రెడ్డిని ఎవడు ముఖ్యమంత్రిగా గుర్తిస్తలేడు. ఇప్పటి కూడా వాళ్ళ మనసులల్లా, వాళ్ళ గుండెల నిండా ఉన్నది కేసీఆర్ గారి పేరే. కాబట్టి రేవంత్ రెడ్డి మీరు చూడండి, ఒక్కరోజు కూడా ఆయన ప్రసంగంలో కేసీఆర్ గారి జపం లేకుండా ప్రసంగం ముయ్యను. నాకు తెలిసి పండుకున్నప్పుడు కూడా కేసీఆర్ గారి జపం చేయకుండా ఆయనకు నిద్ర రాదు కావచ్చు. అటువంటి పరిస్థితుల లోపల ఈ ఐడెంటిటీ క్రైసిస్ తోటి రేవంత్ రెడ్డి బాధపడుతుంది. మరి పథకాలన్నీ తీసేస్తున్నారు కదా, ఫైనల్గా తెలంగాణ ప్రజల నుంచి కేసీఆర్ను దూరం చేయగలుగుతారంటారు? ఇగో ఈయన పథకాలు తీసేస్తే ఊరుకుంటారా? మేము ఊరుకోము, ప్రజలు ఊరుకోరు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఊళ్ళలో తిరిగే పరిస్థితి ఉన్నదా? మొత్తం ఏం దొరికితే చేతికి అది తీసుకొని వెనకబడే పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది ఊళ్ళలో కూతలేరంట. మీరు చూడండి, ఆ రేవంత్ రెడ్డి వాళ్ళు ఎమ్మెల్యేలను తిరుగుతున్నాడు. మీరెందుకురా బై నువ్వు ఇక్కడ హైదరాబాద్లో తిరుగుతున్నారు, ఊళ్ళలో కొండి అంటే ఊళ్ళలో కోతే చీపురు గట్టలు మా వెనక పడేటట్టున్నాయి అని చెప్పి మేము పోతలేమని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. పథకాలు తీసుకుంటే ప్రజలు ఊరుకోరు. ప్రజల తరపున పోరాడడానికే బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా సిద్ధంగా ఉంది. ఇంకొకటి, ఈ పథకాలు తీసేస్తానో, ఆనవాళ్ళు తీసేస్తానో,
ప్రజలు కేసీఆర్ గారిని మర్చిపోతారు అనేటటువంటి భ్రమలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారేమో కానీ కేసీఆర్ గారు ప్రజల్లో గుండెల లోపల పదిలంగా ఉన్నాడు. నువ్వు ఎన్ని నాటకాలు వేసి ఎన్ని సాకులు చెప్పి ఎన్ని పథకాలు తీసేసినా కానీ 100% కేసీఆర్ గారు ప్రజల గుండెల్లో భద్రంగా ఉన్నాడు. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రజల నుంచి కేసీఆర్ని ఎవరు కూడా దూరం చేయలేరని అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కనుక ఈ పథకాల పక్షాన పోరాడి తెలంగాణ ప్రజలకు మళ్ళీ ఈ పథకాలు వర్తింపజేసేలా కూడా చేస్తుందని అయితే మాత్రం వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మితుక్ ఆనంద్ చెప్పుకొచ్చారు. మేము శ్రీకాంత్ దేవ వార్త, హైదరాబాద్.